కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి అదే పార్టీలో పనిచేస్తూ జీవితమే కాంగ్రెస్ పార్టీ ఏదున్నా కార్యకర్తకైనా ఒక పదవి వచ్చినా రాకున్నా అందులోనే కొనసాగుతూ అధికారం లేనప్పుడు కూడా మన పార్టీ అధికారం లేనప్పుడు కూడా ఆ పార్టీలో ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అనుభవిస్తూ వస్తురు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు అనేది సీనియర్ కార్యకర్తలు బాగా చదువున్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు సర్పంచ్గా కూడా చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రహీతలు కూడా వాళ్ళకు ఏ దానిలో తీసిపోయారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. నెంబర్ 2, నిన్న కాక మొన్న 6 నెలల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలకు ఏ విధంగా కేటాయిస్తారు అంటే వాళ్ళు తెలివి పరులు, ఆలోచన పరులు, బాగా సమాజ సేవ చేస్తారనుకున్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇస్తే ప్రజలందరూ ఓట్లేసే పరిస్థితి అప్పుడు ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తిని బట్టి ఆయన పరపతిని బట్టి అక్కడ గెలిపించుకునే పరిస్థితి ఆ రకంగా చేయాలి. కానీ సామాన్యులు మన జీవితం కాంగ్రెస్ పార్టీ అని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు నిజంగా ఈ పదవులు ఇవ్వకపోవడము చాలా శోచనీయము. ఇప్పటికైనా అధిష్టానము కానీ ఇక్కడున్న ఇన్ఛార్జి వర్యులు కానీ దీన్ని పునరాలోచించి కొత్త కమిటీ వేసి కొత్త వాళ్ళని నియమించాలి, వీళ్ళకి అందులో చోటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్యకర్తలం. లేకపోతే ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఇలా ఉంటే ఇందులో భవిష్యత్తు లేదు అన్నప్పుడు అవసరం లేదనుకుంటారు. మేము కూడా వాళ్ళ తరఫున మేము వెంబడి ఉంటాం. ఏ పార్టీ లేకున్నా ప్రతిపక్షంగా ఇతర పార్టీలతో ఇంతకుముందు కొట్లాడినాం సార్. గవర్నమెంట్ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంటే కొట్లాడి ఇంత తిన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా నామోషిగా అయిపోతుంది, విలువ లేకుండా అయిపోతుంది. అంటే వీళ్ళు ఎక్కడ చెడకుండా ఓన్లీ కార్యకర్తలుగా జనాలను సమీకరించుడు, జెండాలు కట్టుడు, ఆటోలల్లో డిసిఎంలలో బండ్లు ఎక్కించి జనాలను తరలించడానికే మీకు పనిచేస్తారా వీళ్ళు అని నేను అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని మీద రివ్యూ చేసి బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా వీళ్ళకి స్థానం కల్పించాలి. ఇప్పుడు కొత్తగా నియమించినటువంటి వాళ్లకు వీళ్లకు ఎంత ఈ విషయాలలో మీకు వీళ్ళకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి, వీళ్ళకి మైనస్ పాయింట్లు ఉన్నాయని చెప్పే ధైర్యం ఉన్నదా వీళ్ళకి నియమించిన వాళ్ళకని మేము అడుగుతున్నాం. లేని పక్షంలో వీళ్ళను కమిటీలోకి మార్కెట్ కమిటీలోకి తీసుకొని పక్షంలో వీళ్ళకి పదవులు ఇవ్వని పక్షంలో వీళ్ళు ఇతర పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఇతర పార్టీలలో భవిష్యత్తు ఉంటుంది, మీకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అనే నమ్మకం కలిగించిన ఏ పార్టీ అయినా సరే నిజంగా ఇప్పుడు వేరే ప్రతిపక్షము కాకుండా వేరే ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి, లేవని కావు. వాళ్ళు సమాజం కోసమే కొట్లాడుతుంటారు, నీతిగా కొట్లాడుతుంటారు. అలాంటి పనిచేసే దానిలో కష్టపడి కార్యకర్తగా ఎల్లకాలం ఉన్నా పర్వాలేదు అలా ఆలోచిస్తున్నాం. ఇతర పార్టీలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు ఖచ్చితంగా. కొత్తగా వచ్చిన వారిని